ఈ వీడియో చాలా కష్టపడి యానిమేషన్ చేశాం. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆర్టిస్టులు, కంటెంట్ రైటర్స్ మాతో కొలాబ్ అవ్వాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. తిరుమల వెంకటనాథుని ఆలయంలో ధ్వజస్తంభం పుచ్చిపోవడంతో కర్ణాటకలోని దండేలి అడవుల నుండి 75 అడుగుల ఎత్తుగల భారీ మానులు తీసుకుని వస్తుండగా అంతటి భారీ మానులు తగిలి బండలు ఊడిపడుతున్నా, పిట్టగోడలు కూలిపడుతున్నా డ్రైవర్ తన జీవితంలో ఎప్పుడూ చేయని సాహసాలు చేసి ఆ ధ్వజస్తంభ మానులు తిరుమలకి రాగానే వేలాది మంది భక్తులు ఒక్కసారిగా గోవిందా గోవిందా అంటూ తిరుమల కొండలు ప్రతిధ్వనించాయి. పార్ట్ 1 వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి చూడండి. మీరు ధ్వజస్తంభం పార్ట్ 1 చూసినట్లయితే 1982లో పీవీఆర్కే గారికి ధ్వజస్తంభం పుచ్చిపోయిందని అర్జెంటుగా రమ్మని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరామయ్య గారు కాల్ చేస్తారు. ఆయన పరిచయం మన మొదటి వీడియో చూసిన ఆయన కుమారుడి వల్ల జరిగింది. వినడానికి కొద్దిగా ఆశ్చర్యం వేసినా ఇదంతా దైవలీలగా మేము భావిస్తున్నాము. ఆయన ఇంటర్వ్యూ చూడాలనుకుంటే ఈ వీడియో చివరన యాడ్ చేయడం జరిగింది, తప్పకుండా చూడండి. ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు. నాకు ఇదంతా ఒక కలలా అనిపించింది. ట్రక్ యజమాని మా దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతూ స్వామివారికి ఇంతటి గొప్ప సేవ చేయడం మా అదృష్టం, అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవడం లేదు సార్ అని అన్నాడు. వెంటనే అయ్యంగార్ని, ట్రక్ యజమానిని, డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య శ్రీవారి శేషవస్త్రములతో సత్కరించాము. అంతటితో హమ్మయ్య అనుకొని సమస్య అయిపోయిందని ఊపిరి పీల్చుకున్నాం. అసలైన సమస్య అప్పుడే మొదలైందని గ్రహించలేకపోయాం. ఆ మానుల్లో ఉత్తమమైన మానుని ధ్వజస్తంభం కోసం ఎంపిక చేశాం. మరో 100 ఏళ్ళు ఆ మాను చెక్కు చెదరకుండా ఉండేందుకు కెమికల్స్ వేయించాం. పురుగు చొరబడకుండా ముందుగా తగరపు రేకు వేసి ఆ తర్వాత బంగారు ప్లేట్లని తొడగాలని నిర్ణయించాం. ఇక ధ్వజస్తంభం పని పూర్తి అయినట్లే అని అనుకున్నాం. కానీ 75 అడుగుల పొడవున్న మానుని పూర్వపు ధ్వజస్తంభం ఉన్న చోటే ప్రతిష్ఠించాలంటే అక్కడ పైకప్పులా ఉన్న మండపాన్ని పగలగొట్టాలని అధికారులు తేల్చి చెప్పేసరికి ఒక్కసారిగా కంగు తిన్నాను. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచపు నలుమూలలా మన ఖ్యాతిని పెంచే గుడి మండపాన్ని పగలగొట్టాలంటే నాకు గుండె జారినంత పనైంది. వెంటనే తేరుకుని మరో మార్గం ఉందేమోనని అధికారులని అడగ్గా వారు ఒక భారీ క్రైన్ తీసుకువచ్చి మండపం పైకప్పు రంధ్రం నుంచి మానుని దించవచ్చు, కాకపోతే క్రెయిన్ని గుడి లోపలికి తీసుకుపోవాలంటే మహాద్వారాన్ని, దాని పైనున్న గోపురాన్ని పెకిలించాలని అన్నారు. మహాద్వారాన్ని పెకిలించాలంటే భక్తుల దర్శనం పూర్తిగా నిలిపివేయాలి. ఈ 2 మార్గాలు కాకుండా ప్రతిష్ఠించడం ఎలా అని తలబద్దలయ్యేలా అధికారులు, ఇంజనీర్లు చర్చలు జరిపి ఇక జరిపే ఓపిక లేక ఆ మరుసటి రోజుకి వాయిదా వేసుకుని కొండంత బరువుని మోస్తున్న అనుభూతితో ఇంటికి వెళ్ళాను. ఒకటే ఆలోచనలతో సతమతమవుతూ ఇంతమంది మేధావులం, అధికారులం ఒక్క చిన్న పనిని చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? ఇక దేవుడిపైనే భారం వేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. ఉదయాన్నే చర్చల్లో కూర్చొని ఉండగా కొద్దిసేపట్లోనే ఒక అధికారి, ఎందుకండి ఇదంతా? మానిని మహాద్వారం నుండి మోసుకు వచ్చేటప్పుడే దాని తలభాగాన్ని వీలైనంత ఎత్తుకు లేపి ఉంచుతూ దాని మొదలు భాగాన్ని నేలకే ఉంచుతూ ఏతం ఆకారంలో తీసుకువెళ్దాం. అది సరిగ్గా మండపం కిందికి వచ్చేసరికి ఆ రంధ్రంలో నుండి పైకి దోపుదాం. మన పాప వినాశనం డ్యాం కడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది, కళాశీల సాయం తీసుకుందాం అని అన్నారు. అద్భుతమైన ఆలోచన. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముహూర్తం చూసుకుని రెట్టింపు ఉత్సాహంతో HCL ఇంజనీరింగ్ సిబ్బందిని, కళాశీలని పిలిపించి ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకుమానుని సన్నిధి వీధుల్లోంచి, గొల్ల మండపంలోంచి, మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. ఏం జరిగినా భక్తుల వరుసలకి అవరోధం కలగకుండా ఇంజనీర్లు ప్లాన్ చేశారు. మహాద్వారం నుండి బలిపీఠం వరకు లోతుగా తవ్వించారు. మెల్లగా కళాశీలు మానుని ముందుకు తోస్తుంటే మహాద్వారం నుండి బలిపీఠం దాకా ఉన్న గోతిలో ముందుకు నెడుతూ వెళ్తుంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించింది.
ఆ మానుశిఖరం మండపం పైన ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మండపం ఏమాత్రం దెబ్బతినకుండా కర్ణాటకలోని దండేలి అడవుల నుంచి తీసుకొచ్చిన ఆ భారీ మాను తిరుమలేశుని ఆలయంలో ప్రతిష్టాపనకు సిద్ధంగా నిలబడింది. కథ అప్పుడే చిన్న కొసమెరుపు సంతరించుకుంది. శాస్త్రానుసారంగా ధ్వజస్తంభం కింద నవరత్నాలు నవధాన్యాలు ఉంచాలని పండితులు సూచించారు. అవి 2 పెట్టెల్లో ఉంచి ధ్వజస్తంభం పునాది భాగంలో ఉంచాం. నాకేదో వెలితిగా అనిపించి నా మెడలో ఉన్న శ్రీనివాసుని డాలర్తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరి ఉన్న అర్చకులు, మిరసీదార్లు, విఐపీలు, ఇతర భక్తులు ముందుకు వచ్చి ఉంగరాలు, చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టెను నింపేశారు. ఇలా పెట్టెలను నిక్షిప్తం చేసి వాటిపైన కాంక్రీట్ పోసాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి వేద మంత్రోచ్చరణలతో ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్ 10న బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని పవిత్రం చేశారు. పాత ధ్వజస్తంభమానుని వేదోక్తంగా పాప వినాశనంలో విలీనం చేశాం. ఇది జరిగిన 6 రోజుల తర్వాత నేను నా పదవీ బాధ్యతలు మరొకరికి అప్పగించి బదిలీ అయి వెళ్ళిపోతుండగా ఏదో తెలియని బరువైన భావన. దండకారణ్యం నుండి తిరిగి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకుమాని కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వళ్లు చేస్తూ ఊగుతున్నాయి. ఏదో వింత అనుభూతికి లోనయ్యాను. నాకు తెలియకుండానే నా కళ్ళు చమత్కరించాయి. ఆ క్షణంలో ఆ వృద్ధ పండితుడు చెప్పిన శ్లోకం నా చెవులకు వినిపిస్తూనే ఉంది. నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాకిలం తదాపి మతృతా పూజ తత్పసాదేన నా అన్యదా. బహుశా నా జీవితంలో అతి అద్భుతమైన అనుభూతికి లోనైంది ఆ రోజేనేమో. మనసులో గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమల వెంకటనాథుడు ప్రసాదించిన మధురమైన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు పివిఆర్కే ప్రసాద్. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల నుండి రిటైర్ అయిపోయాక ఒక చోట ఆయన కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది. కార్ దిగి పివిఆర్కే గారు ఎదురుగా చూస్తే నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరిగింది. ఏంటా అద్భుతం తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉంది? మీ కామెంట్స్ ఆధారంగా మేం పార్ట్ 3 చేయడం జరుగుతుంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానం డెప్యూటీ ఇంజనీర్గా కాకినాడలో పనిచేసేటప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు కాకినాడకు వచ్చి ఈ విధంగా తిరుపతిలో రెనోవేషన్ వర్క్స్ చాలా ఉన్నాయి, చెయ్యాలా, మీరు తిరుపతికి రావాలా అని చెప్పి నన్ను తిరుపతికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రెనోవేషన్ వర్క్స్లో నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను అలిపిరి రాజగోపురం కానీ, దారిలో విగ్రహాలు నంది, గరుడ, ఆంజనేయ విగ్రహాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేశాను. టెంపుల్లో దర్శనం చేసుకొని ధ్వజస్తంభం బలిపీఠ దగ్గరికి చూస్తే ఏదో పొడి మాదిరిగా రాలినట్టుగా ఉండింది ధ్వజస్తంభం నుంచి. దాన్ని చూసి
ఓపెన్ చేసి చూస్తే ఆ ధ్వజస్తంభం కర్ర కంప్లీట్గా పుచ్చిపోయి ఉండేది. పుచ్చిపోయి పడిపోయే పరిస్థితిలో ఉన్నది. ఈ విషయం వెంటనే నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్పాను. కర్ణాటక చీఫ్ మినిస్టర్ గుండూరావుతో మాట్లాడి అక్కడ చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్తో చెప్పించి నన్ను డాండేలికి పంపించారు. నేను డాండేల్లో పోయినప్పుడు అక్కడ చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఒక రేంజ్ ఆఫీసర్ని నాకు ఇంట్రెస్ట్ చేసి మంగళూరు నుంచి గోవా వరకు కంప్లీట్ ఫారెస్ట్ని చూసి ఎక్కడ బాగున్నాయో ఎక్కడ ధ్వజస్తంభాలు ఉన్నాయో చూడమని చెప్పారు. ఆ 2 మాసాలు నేను అక్కడ ఉండే పీరియడ్లో ఎంటైర్ ఏరియా అంతా తిరిగినప్పుడు గుందు రేంజ్, డాండేలికి పక్కన గుందు అనే రేంజ్లో ఒక రివర్, ఆ రివరు 300 అడుగులు లోతుండే రివరు. ఆ రివర్ వ్యాలీలో కావాల్సిన ధ్వజస్తంభాలు ఉన్నాయి. మేము స్వయంగా చూసి ఎత్తు కూడా 60 నుంచి 70, 80, 90 అడుగులు కూడా ఉన్నాయి. అప్పుడు చీఫ్ కన్సర్వేటర్ ఫారెస్ట్ ఆ రేంజ్ ఆఫీసర్ చెప్పి ఈ కట్ చేసేదానికి, అక్కడి నుంచి డాండేలి వరకు తీసుకొచ్చేదానికి ఇవన్నిటికీ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు సహాయం చేశారు. కట్ చేయడం కూడా కేరళ నుంచి మనుషులు తెప్పించి వించులు కట్టించి అవి సడన్గా పడిపోకుండా స్లోగా వాల్చేటట్టు వాల్చి అక్కడి నుంచి వించులో పైకి లాగి అక్కడి నుంచి లారీల్లో ట్రైలర్లో వేసి ఇది 8 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుకు రావాలంటే ఎన్నో చెట్లు నరకాల్సి వచ్చింది. అవన్నీ కూడా వాళ్లే శ్రద్ధ తీసుకొని నరికించి 6 ధ్వజస్తంభాలు డాండేలికి చేర్చారు. అయితే ఆయన చెప్పింది ఏంటంటే 2 డ్రైవర్లు కావాల్సి వస్తున్నట్టు 2 డ్రైవర్లు తీసుకొని తిరుపతికి తీసుకొచ్చినాము. తిరుపతి తీసుకొచ్చిన తర్వాత 2 డ్రైవర్లు చెప్పిన విషయం ఏంటంటే, మా ఓనర్ గారిని మీరు ముందు కొండకు తీసుకోండి, మీరు మాత్రం బండి వెనకాల ఉందని నాతో చెప్పినారు. అదే విధంగానే నేను మాత్రం బండి వెనకాల ఉండి వాళ్ళు డ్రైవర్లు ఒకరికొకరు పక్కన కూర్చొని జాగ్రత్తగా తీసుకుపోతే కూడా ఘాట్లో సెక్షన్లు టర్నింగ్లు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఓడలు తగలడం కానీ చిన్న రాళ్ళు పడడం కానీ ఒక జాగాలో ఒక 6 అడుగులు కూడా డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా డ్రైవర్లు ఏమాత్రం తునకుండా జాగ్రత్తగా తెల్లని సాయంకాలం లోపల మధ్యాహ్నం 3-4 గంటల లోపల జాగ్రత్తగా తీసుకుపోయి వేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర దించినాము. కర్ణాటక నుంచి ఒక 25 బస్తాలు ఆరికలు తెప్పించి ఆ ఆరికలు ఆ రేకులకు ధ్వజస్తంభం దీనికి మధ్యలో ఆ గ్యాప్ కంతా సందుకంతా పోసినాం. ఎందుకు పోసినామంటే అవి ఆ ఆరికలు వచ్చి ఏ పురుగులు కానీ ఎరువులు కానీ పట్టనీయకుండా ప్రివెంట్ చేస్తాయి, అవి కాపాడతాయి. కాబట్టి ఆ విధంగా ఆ ధ్వజస్తంభం ఇదైంది. సాయంకాలానికి కంప్లీట్ చేసి ఇదే 5:30 అవ్వదు శుక్రవారం అయిన తర్వాత ఈఓ గారు, చైర్మన్ శ్రీ నాగిరెడ్డి గారు, కమిషనర్ వెంకటమంచి రాజగోపాలరాజు గారు ముగ్గురు నన్ను దేవాలయానికి 6 గంటలకు రమ్మన్నారు. పోయిన తర్వాత అయ్యా స్వామివారు మీకు మీ యొక్క కృషికి ఈ ధ్వజస్తంభం ఎలక్షన్కి ప్రొక్యూర్మెంట్కి మీరు కృషి చేసినారు కాబట్టి ఆ కృషి ఫలితంగా మీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇస్తున్నాం. పివిఆర్కే ప్రసాద్కి తిరుపతి దేవస్థానంలో ఉండే మెయిన్ గుడికి కానీ సబ్ టెంపుల్స్ లైక్ నాగలాపురం, అప్పలాయగుంట, కార్వేట్ నగరం, అన్ని గుళ్ళకి శ్రీనివాస మంగాపురం అన్ని గుళ్ళు రెనోవేట్ చేయాలా, అన్ని గోపురాలు తయారు చేయాలా, అన్ని గుళ్ళకు వాహనాలు తయారు చేయాలా, అన్ని గుళ్ళకు ఫ్లోరింగ్లు
అన్ని తయారు చేయాలని నాకు ఆల్రెడీ చెప్పేసేసి కంప్లీట్గా నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఏ ఎస్టిమేట్ వేసినా ముందు నా దగ్గర తీసినా సంతకం పెట్టించుకో పని చేయి అని ఏర్పాటు చేస్తే ఆ విధంగా ఆయన పీరియడ్లో ప్రతి టెంపుల్ ప్రతి వాహనము అన్నీ తయారు చేసి పక్కాగా తయారు చేసి ఇచ్చాము. అది ఆయన గుణం మాత్రం ఏ విధంగా వెంకటేశ్వర స్వామికి ఎట్లా టెంపుల్ ఎట్లా జరగాల, రథోత్సవాలు ఎట్లా జరగాల, వాహన సేవలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఆయన ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి టెంపుల్లో ఆయనకు అది కాకుండా ఆయన ఈ వేద రక్షణ ఇవన్నీ కూడా ఆయనకు ఇంట్రెస్ట్ కాబట్టి కంప్లీట్గా టెంపుల్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందువల్ల ఆయనకి ఒక ఆయన పీరియడ్లోనే ఈ మ్యాక్సిమం గుళ్ళకి అన్ని రిపేర్ చేసేసినాం, అన్ని గోపురాలు చేసేసినారు. చేసిన దానివల్ల ఈవెన్ టుడే అప్ టు డేట్ ఇప్పటికి కూడా వాటి చోటు చదవకుండా ఉంటున్నాయి. ఫర్దర్గా ఏం అవసరం లేకుండా పని జరుగుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.